జబర్దస్త్ చేసేవారు, డీ చేసేవారు, ఇప్పుడు బయట ఈవెంట్లు చేస్తున్నారు. అసలు మీ సంపాదన ఎంత? ఇప్పుడు బేసికలీ సంపాదన అడిగామంటే నా దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ కనుక్కోడానికా? నీకు వైజాగ్లో ఇల్లు లేదా? నాకు ఇప్పుడు దాకా సొంత ఇల్లే లేదు. పండు, నీకు ఇంత పేరుంది, నీలో ఇంత చేసావు, ఇంత కష్టపడే నువ్వు, నీకు అసలు ఇల్లు కూడా లేదంటున్నావు. ఏమీ లేవు. మరి నీ ఫ్యూచర్ ఎట్లా? అది డిపెండ్స్, రాత బట్టే. అంటే ఇప్పుడు నేను బేసికల్గా నాకు డబ్బులు వచ్చాయి అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నా, నా ఫ్యామిలీ ఉన్నారనుకో, ఇప్పుడు మా డాడీ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చూడలేదు, ఏమి ఎంజాయ్ చేయలేదు, అవన్నీ వాళ్ళు ఖర్చు పెట్టేస్తుంటాను అనమాట. మీ ఫ్యామిలీ కోసం చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న థియేటర్లో సినిమా చూస్తారు అందరూ, పెద్ద పెద్ద ఐమాక్స్లో ఐమాక్స్లు ఇవన్నీ మన పేరెంట్స్ చూడరు, ఆ టైంలో చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ లగ్జరీని వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఆ లగ్జరీలో వాళ్ళని కూర్చోబెట్టాలి, ఇలా డబ్బులు ఖర్చు పెడుతుంట. పాప్కార్న్ బయట మనం చిన్న చిన్న థియేటర్కి వెళ్తే 30 రూపాయలు ఉంటుంది, మన ఐమాక్స్లు కట్టి వెళ్తే 300 రూపాయలు ఉంటుంది. అయినా పర్లేదు నువ్వు తిను, నువ్వు ఐమాక్స్లో పాప్కార్న్ తిన్నావు తెలుసా నీకు అని చెప్పడం. అంటే వాళ్ళు అవన్నీ ఎంజాయ్ చేయాలన్నమాట. వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేనివన్నీ వాళ్ళు ఇప్పుడు నా డబ్బుతో నేను వాళ్ళకి చేయించాలి, అంతే. అదే నాకున్న ఒకే ఒక ఎయిమ్, అంతే. ఇప్పుడు రేపు పొద్దున్న వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, నేను ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో నేను చూడాలి, అది అంతే. నా విజన్లో వాళ్ళు ఎలా ఉండాలి అని అనుకున్నానో వాళ్ళని చూపించాలి, అంతే. వాళ్ళని తిట్టుకున్నా పర్లేదు, డబ్బులు అనవసరం ఖర్చు పెట్టారు అనుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. మా పేరెంట్స్ నన్ను కన్నవాళ్ళు ఇలా ఉండాలి అని నేను కోరుకుంటాను, అంతే. ఇల్లు ఓకే కట్టుకొని నాకు ఉంది, అది ఎప్పుడవుద్దు నాకు తెలీదు. కానీ మా డాడీ వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కానీ, అంటే ఇప్పుడు మా డాడీ ఒక ఆటో డ్రైవర్ అనమాట. మీ నాన్నగారు ఆటో డ్రైవర్? ఇప్పటికి ఆటో నడుపుతూనే ఉంటారు ఆయన. ఇప్పటికినా? ఇప్పటికి. అది ఆటో కొని 20 సంవత్సరాల పైన అయినా అదే ఆటో నడుపుతుంటారు. వద్దు డాడీ దాన్ని సర్వీస్ అయిపోయిందని. లేదు, నాకు అది నేను ఫస్ట్ నా శాలరీతో నా డబ్బులతో నువ్వు కొనుక్కున్న ఆటో, నేను దాన్ని నడుపుకుంటాను అని చెప్పేసి నెలకు 10,000 ఖర్చు అవని, 15,000 అవని, 20,000 అవని దాని రిపేర్లకి దాన్నే బాగు చేయించుకుంటాడు, దాంతోనే వెళ్తుంటారు అనమాట. అంటే బేసిక్గా చాలా మందికి అక్కడున్న వాళ్ళకి తెలుస్తుంది కదా, పండు వాళ్ళ ఫాదరు తెలుసు, అందరికీ తెలుసు. ఇంకా ఆటో నడుపుతుంటారు. ఆయనకి అదేం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదేం ఉండదు. జనరల్గా ఆయన నడుపుకుంటాడు, నో ప్రాబ్లం. కానీ నేను చెప్తూ ఉంటాను ఆయనకి, వద్దు డాడీ కావాలంటే కొత్త ఆటో కొంటాను, ఈ ఆటో ఇచ్చి అంటే ఈ ఆటో ఇవ్వను, కావాలంటే కొత్త ఆటో కొని అంటాడు మళ్ళీ. మీ ఫ్యామిలీకి మీరు ఒక గొప్ప కొడుకు దొరకడం, ఇప్పుడున్న జనరేషన్లో పేరెంట్స్ని ఇంటి నుంచి బయటికి గెంటేయడం అవ్వచ్చు, లేకపోతే అనాథాశ్రమంలో వేయడం, కానీ వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేని వాళ్ళ మీద మనం ఏం చెప్పగలం చెప్పండి? ఇప్పుడు బేసికల్గా ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ కొంతమంది ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే, వీళ్ళ సెల్ఫ్ కోసం, అంటే నా హ్యాపీనెస్ కోసం నేను ఆలోచించుకోవాలి, రేపు పొద్దున్న నేనే కదా అనుకుంటాం. అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్కి, మనం తిరుగుతున్న ఫ్రెండ్ సర్కిల్కి, అరే మనం పబ్లిక్ తిరగాలి, ఇవి తిరగాలి, అది చేయాలి, ఎంజాయ్ చేయాలి, అమ్మాయితో ఉండేటప్పుడు వీళ్ళు కొద్దిగా ఎడ్యుకేటెడ్ కాదు కదా, మన పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాదు కదా, వీళ్ళు మన టైమింగ్స్ కానీ మన లైఫ్ స్టైల్ కానీ అర్థం చేసుకోరు, వీళ్ళు మనకు సెట్ కానీ మనం పక్కన పెడతాం. ఇది జరుగుతుంది ఇప్పుడు జనరల్గా, మన అలవాటు పడ్డ లైఫ్ స్టైల్కి ఇది. సో మా పేరెంట్స్ వస్తే మా పరువు పోద్దని. డెఫినెట్గా ఇప్పుడు ఏ అమ్మాయి కోసం, ఏ అబ్బాయి కోసం మనం అన్ని ఎంత చేస్తామో, రేపు పొద్దున అదే అమ్మాయి అదే అబ్బాయి వేరే వాడి కోసం వెళ్ళిపోయిన తర్వాత మనం ఒకడే ఉన్నప్పుడు మనం మళ్ళీ ఫ్రెండ్స్ని ఎత్తుక్కుంటాం, కానీ పేరెంట్స్ని ఎత్తుక్కోం. ఆ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ టైం ఎంత ఉంటుందో అంతవరకు మనతో ఉంటారు. లేని టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా రేపు పొద్దున సడన్ గా మనం మంచన పడ్డాం, మనం చూసేది ఎవరు? మన పేరెంట్సే చూస్తారు. వాళ్ళకి వయసు అయిపోయినా, వాళ్ళకి కాలు పడిపోయినా, చేయి పడిపోయినా, అరే నా కొడుకు నా కూతురునే వాళ్ళు మన కోసమే మంద కూడా వాళ్ళకి అడుగుతారు. అలాంటి స్టేజ్ ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు. ఏదైనా కూడా ఒక అండర్స్టాండింగ్ అబ్బా, ఫస్ట్ థింగ్ మనం పేరెంట్స్ మనం అర్థం చేసుకుంటే పేరెంట్స్ మనం అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు జరుగుతుంది, దేనికి అలా జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నాను, లైఫ్ స్టైల్ మారడం వల్లే ఇవన్నీ మారినాయి. ఒకప్పుడు కొంతమంది లగ్జరీకి అలవాటు పడిపోతారు. అంటే రెండు మేనేజ్ చేయగలిగే కెపాసిటీ ఉంటేనే ఏదైనా చేయగలం. ఇప్పుడు లగ్జరీ అలవాటు చేసేవాడు ఈ డౌన్ టు ఎర్త్ కూడా అలవాటు అవ్వాలి. ఫస్ట్ నేల మీద కూర్చోగలగాలి. ఈ రెండు అలవాటు లేనోడు ఇలాగే బిహేవ్ చేస్తుంటాడు. ఒక అమ్మాయి కోసం, ఒక అబ్బాయి కోసం కానీ పేరెంట్స్ ని ఎప్పుడు మనం అంత దిగజారేలా చేసుకోకూడదు. అంతే సింపుల్. ఆడవాళ్ళకి చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఈ మధ్యన ఆడవాళ్ళు కూడా కొంతమంది అంటే రెస్పెక్ట్ చేయట్లేదు, అది ఉంచుకోవట్లేదు, అంతే సింపుల్. మేబీ కల్చర్కి అలవాటు పడిపోయి, అంతే. అంతమించి ఇంకేం చెప్పను. అంటే నేను అందరినీ పాయింట్ అవుట్ చేయట్లేదు, కొంతమందిని. దానివల్ల ఇప్పుడు అమ్మాయిల వల్ల అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు, అబ్బాయిల వల్ల అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. అలానే రీసెంట్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా బాగా ఈ రిలేషన్షిప్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు జరుగుతూ ఉంటాయి కదా. ఆ డిస్టర్బెన్స్లు మనం ఏం చేయలేం, ఎవరి ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తిట్టుకొని కొట్టుకున్నంత వరకు ఓకే, కానీ చంపుకున్నంత వరకు అసలు వెళ్ళకూడదు. అబ్బా ఏముంది, ఎవరి లైఫ్ వాడు చూసుకుంటే సరిపోతుంది. ఒకప్పుడు మనం లవ్ చేసుకుంటున్నారంట అని వినేవాళ్ళం, తర్వాత
బ్రేకప్ అయిందంట అని వినేవాళ్ళం, విడిపోయారు ఇట్లాంటి వినే. ఇప్పుడు చంపేశాడంట, చంపేసిందంట, ఇలాంటి వేరియేషన్స్ అన్ని విన్నప్పుడు అసలు మీ రియాక్షన్ ఏంటి అసలు? ఒక లైఫ్ గురించి ఆలోచించే టైం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్లో నాకున్న టైంకి నేను ఏదో చేసుకోవాలి, నా సంపాదన నాది, అది అంతే. పక్కోడు ఏం చేసుకుని అంటే మీకు అనిపిస్తుందా, అమ్మో నేను పెళ్లి చేసుకోకూడదు ఇలా జరుగుతున్నాయని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అచ్చే నాకు అలాగేం అనిపించలేదబ్బా. లేదు, మీరు సేఫ్ గానే ఉంటారు అనిపించిందా? అంటే అలాగని కాదు, అంటే మనం చూస్ చేసుకునేదే బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం ఒకరిని లైఫ్ పార్ట్నర్గా చూస్ చేసుకున్నాం అనుకోండి, కొద్ది టైం తీసుకొని చేసుకుంటాం డెఫినెట్గా. అది పర్సన్ అర్థమైపోద్ది, మెంటాలిటీ ఏంటని మనం అర్థం చేసుకుంటే చాలు. ఈ రోజుల్లో అసలు స్వచ్ఛమైన ప్రేమ ఉందా పండు? ఉంటుంది, ఎందుకు ఉండదు? డెఫినెట్గా ఈ డబ్బుకి ఆశపడే ప్రేమ ఎంత ఉంటుందో స్వచ్ఛమైన ప్రేమ కోసం ఆశపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కానీ ఇది కనిపించదు, ఇది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డబ్బు కోసం ఆశపడి లవ్ చేసుకునే వాళ్ళు ఇక ఇలాంటి మీరు చెప్పారు కదా, ఇలాంటి కేసులు ఎక్కువ ఉంటాయి. నరుక్కోడాలు, విడాకులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అవి టీవీలో టెలికాస్ట్ అవుతాయి కాబట్టి తెలుస్తుంటాయి. కొంతమంది స్వచ్ఛమైన ప్రేమకి అలవాటు పడిన వాళ్ళు ఏమంటారు, ఇంట్లోనే దాక్కుంటారు, వాళ్ళ పనే చేసుకుంటారు, అవి బయటికి హ్యాపీగా ఉంటారు. అంతే, రెండు ఉంటాయి. సో సరే